గత ప్రభుత్వ హయాంలో విధుల్లోంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించిన 110 మంది ఆరోగ్య కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలని మాజీ ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఆరోగ్య కార్యకర్తలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమను విధుల్లో నుంచి తొలగించారని, సకాలంలో జీతాలు చెల్లించినప్పటికీ నిరంతరం విద్యార్థులకు సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో తమను విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మొట్టమొదటిసారిగా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే ఆశ్రమ పాఠశాల నియమించాలని మేడం గారు అయితే సంతకం పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి మాకైతే. కాకపోతే ఏంటంటే మా బాధ ఫస్ట్ 2014లోన మాకు టీడీపీ హయాంలోన మాకు ఉద్యోగులుగా నియమించడం జరిగింది ఆశ్రమ పాఠశాలలో. తర్వాత ఏమైందంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మా కుటుంబానికి రోడ్డు మీద పడడం జరిగింది సార్. అయితే ఏదైతే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం టీడీపీ వచ్చింది, అదే మమ్మల్ని సంతకం పెట్టినటువంటి ఏదైతే పోస్టింగ్లో ఉన్నాయో తిరిగి మమ్మల్ని పాత వాళ్ళని కొనసాగిస్తామని కోరుకుంటున్నాము సార్.